ఫ్రెండ్స్ ఆడి కార్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇన్వైట్ చేశారు. దానికోసం మేము గుంటూరు అయితే వెళ్ళంగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేశారు. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ లేవు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ చెప్పమన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ చెప్పిన తర్వాత మాకు ఒక ట్యాగ్ అయితే వేశారనమాట చేతికి. ఆ ట్యాగ్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. కార్ డ్రైవ్ చేయడానికి పర్మిషన్ అయితే ఉన్నట్టు అనమాట. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రీఫింగ్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మాకు బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారనమాట. కార్ లోపల ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, అలాగే ట్రాక్ ఎలా ఉండిద్ది, అక్కడ మీరు రైడ్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మేము ఆల్రెడీ గైడ్ చేస్తాం, అలా మొత్తం చెప్పారు. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా వినిన తర్వాత మాకు కార్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆడి Q5 అయితే 2 కార్స్ అయితే ఉన్నాయి. వైట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్లో Q3 అయితే ఉంది. ఆడిలో బడ్జెట్లో దొరికే ఏకైక కార్ అనమాట Q3 అనేది. దాని పక్కన చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఆడి Q7 అయితే ఉంది. ఇది కొద్దిగా చూస్తానికి లైవ్లో చాలా పెద్దగా అయితే ఉంది. దాని తర్వాత ఆడి Q3లో ఇంకొక కలర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది గ్రే కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ కన్నా గ్రే కలర్ అయితే చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. అలాగే ఆడిలో Q8 అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న కార్స్ అన్నింటిలో కల్లా ఇదే కొద్దిగా కాస్ట్లీ కార్ అనమాట. చూస్తానికి అందరికి కూడా ఇదే బాగా నచ్చింది. మాకైతే ఆడి Q5 అయితే టెస్ట్ రైడ్కి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి సంబంధించిన కార్ అయితే ఇక్కడ పార్క్ చేశారు. ఫస్ట్ కార్ అయితే మా ఫ్రెండ్ని డ్రైవ్ చేయమన్నాను. ఎందుకంటే నేను మీ అందరికీ చూపించాలంటే వీడియో షూట్ చేయాలి కదా. అందుకే నేను మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటే నేను బయట నుంచి మొత్తం క్లిప్స్ అయితే షూట్ చేశానని చెప్పుకోవచ్చు. ఈ లోపల ఆడి Q3 అయితే ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వేరే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ట్రాక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. వీళ్ళు ప్రత్యేకంగా ఇట్లా ఆఫ్ రోడ్ అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వీళ్ళు ఇలా డిజైన్ చేశారనమాట ఆడి వాళ్ళు. పాట్ హోల్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్దగా గుంతలు అయితే ఉన్నాయి కదా. లైవ్లో చూసినప్పుడు మాత్రం చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. లోపల మా ఫ్రెండ్ డ్రైవ్ చేసిన తర్వాత నేను అడిగాను ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఆ గుంతలో పడినప్పుడు ఎప్పుడైతే ఇట్లా బెండ్ అయిందో కారు, అప్పుడైతే నాకు కొంచెం భయం అనిపించింది. కార్ కింద పడిపోయి రోల్ అవుట్ అయిపోయిందేమో అన్నంత ఫీల్ అయితే వచ్చిందనమాట లోపల అతనైతే అలా చెప్పాడు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుందంట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్పీడ్ బ్రేకర్స్ వస్తే సస్పెన్షన్ ఎలా పనిచేసిద్ది అనే దాని గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా ఎత్తుగా అయితే ఉంది, ఒకవైపునేమో డౌన్గా అయితే ఉంది. కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అన్నిట్లోనే ఇవి కొద్దిగా పవర్ఫుల్ వెహికల్స్ కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఏమీ కాదు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. లోపల మనకి క్లచ్ అయితే ఏమీ ఉండదు. సో మనం యాక్సిలేటర్ అయితే ఇవ్వడమే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీల్ అయితే ఆటోమేటిక్గా స్పిన్ అయిపోతూ ఉంది. బయట వాళ్ళు అయితే చెప్తా ఉన్నారనమాట, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డౌన్లో వస్తుంది కదా కార్ అయితే. జనరల్గా మనకి పవర్ఫుల్ వెహికల్స్ అంటే కొద్దిగా ఆడి, మెర్సిడీస్, BMW ఇవన్నీ కొద్దిగా ప్రీమియం కార్స్ కదా. వాటిలో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. అలా చూసుకున్నట్లయితే ఈ వెహికల్ కూడా కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అయినప్పటికీ ఆఫ్ రోడ్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పెర్ఫామ్ చేసిద్దని చెప్పేసి. సో ఇక్కడ ఆడి Q3 మా ముందు ఇందాక తీసుకెళ్లారు కదా, దానికి సంబంధించిన క్లిప్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆరెంజ్ కలర్ కూడా బాగానే ఉంది. బట్ దీనికన్నా మనకి ఇంకొక కలర్ అయితే ఉంది కదా గ్రే కలర్లో, అది చాలా బాగుంది అనమాట లైవ్లో. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 4 సిలిండర్స్ 16 వాల్వ్స్ 1984 cc BS 6 ఇంజన్తో లభిస్తూ ఉంది. 246 PS పవర్, 370 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసిద్ది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అలాగే ఆల్ వీల్ డ్రైవ్ అనేది ఇచ్చారు. గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది ఈ కార్కి. ఆడి వాళ్ళు ట్రాక్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ లో చూస్తానికి చాలా బాగుంది కదా. Audi Q8 ఇంజిన్ స్పెక్స్ విషయానికి వస్తే 6 సిలిండర్స్ 24 వాల్వ్స్ 2995 cc V6 ఇంజిన్ తో లభిస్తా ఉంది. 335 PS పవర్ 500 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఆల్ వీల్ డ్రైవ్ తో లభిస్తా ఉంది. 0 to 100 km/h స్పీడ్ అనేది 5.6 సెకండ్స్ లో వెళ్ళగలదు. 8 km/L మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు ఈ కార్ కి. ప్రైస్ విషయానికి వస్తే దగ్గరగా 1,50,00,000 రూపాయలు లభిస్తా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేటప్పటికి Audi Q7 బ్లూ కలర్ అన్నమాట. కార్ అయితే చూస్తానికి కొద్దిగా పెద్దగా అయితే ఉంది. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6 సిలిండర్స్ 24 వాల్వ్స్ 2995 cc V6 ఇంజిన్ తో లభిస్తా ఉంది. 335 PS పవర్ 500 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సేమ్ Audi Q8 ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ ఉంది, కానీ అందులో 8 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు కదా. ఈ వెహికల్ లో మాత్రం 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో లభిస్తా ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ అనేది ఇచ్చారు. 0 to 100 టాప్ స్పీడ్ అనేది 5.9 సెకండ్స్ లో వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 8 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ కార్ అయితే పర్చేస్ చేయొచ్చు. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ 1,10,00,000 నుంచి టాప్ ఎండ్ 1,21,00,000 మధ్యలో లభిస్తూ ఉంది.